ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయము దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుదాం. సామెతలు 8వ అధ్యాయము 18వ వచనము. ఐశ్వర్యము, ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్దనున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం చాలా సందర్భాల్లో ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనకి సమస్యలు వచ్చినప్పుడు లోకం వైపు మనం చూస్తూ ఉంటాం, లోక ఆశల వైపు మనం చూస్తూ ఉంటాం. అంటే అపవాది ఏదో ఒక రకంగా మనల్ని లోకంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే దేవుని వాక్యం ఏమి సెలవిస్తున్నా తెలుసా? సమస్తము నా యొద్ద ఉన్నవి. ఐశ్వర్యము, ఘనతయు, మంచి పేరు, కలిమియు, సంతోషము, సమాధానము నాలోనే ఉన్నాయని దేవుడు ఈరోజు మరలా నీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు మంచిగా భక్తిలో ఉంటున్నప్పుడు, నీ సమస్య వచ్చినప్పుడు కానీ, ఇబ్బంది వచ్చినప్పుడు కానీ, ఒకవేళ నువ్వు తొలగిపోవడానికి ప్రయత్నిస్తున్నావేమో, అపవాదిని లోకంలో తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నాడేమో, కానీ దేవుడు మరలా నీ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ నా యొద్దేనున్నవి, కాబట్టి మరలా నా తట్టు మీరు తిరగండి, నేను అన్నీ మీకు అనుగ్రహించబోతున్నాను. కలిమియు, సంపదయు, సంతోషము, సమాధానము అన్నీ నా యొద్దేనున్నవి అని చెప్తున్నాడు. చూడండి, అందుకనే ఎక్కడెక్కడో వెతికి మన జీవితాన్ని పాపంలో నడిపించుకున్నట్టు కంటే అన్నీ ఇచ్చి దేవుని మీద ఆధారపడి మనం నిశ్చయంగా పరిశుద్ధులుగా బ్రతికినట్లయితే నీతిమంతులకు కష్టాలు వస్తాయి, కానీ వాటన్నిటి నుంచి విడిపించేవాడు నీ దేవుడైనా యెహోవాయే. కాబట్టి జ్ఞాపకం చేసుకుని దేవుని బిడ్డలారా, అన్ని ఆయన యొద్ద ఉన్నాయి. నువ్వు ఈరోజు ప్రార్థించగలిగితే నిజమే దేవా, అన్ని నీ యొద్దనే ఉన్నాయి, నేను ఎందుకు కుమిలిపోతూ, నేను ఎందుకు చింతిస్తున్నాను, ఈ రోజు నువ్వు నా కోసమే ఈ వర్తమానం వినిపిస్తున్నావు అని నువ్వు గ్రహించి నువ్వు ఈరోజు ప్రభు దగ్గరికి రాగలిగితే, ఈరోజు నీకు కలిగున్న ప్రతి బాధ నుంచి నా ప్రభు నిన్ను విడిపించి ఏదైతే ఈరోజు వాగ్దానం సెలవిస్తున్నాడో కలిమియు, సంపదయు, సమాధానము ఇవన్నీ కూడా నిశ్చయముగా మీ అందరికీ ప్రభు ఈ ఉదయము అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి దిగులు చెందొద్దు, భయపడొద్దు. ఈరోజు నీ పక్షాన్ని అన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్న గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు. ఎంతమంది అయితే నాయనా ప్రభువా సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి లోకం వైపు చూస్తూ భయపడుతున్నారు, వాళ్ళందరికీ రోజు మీరు మాట్లాడిన మాట అన్ని నా యొద్దనున్నవి అన్నారు. ప్రభువా కలిమియు, సంపదయు అన్ని నీ బిడ్డలకు నిశ్చయముగా యేసు నామములో ఈ ఉదయము అనుగ్రహింపబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.